ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్ పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు ప్రతీకార దాడులు నిర్వహించాయి. యెమెన్లో హౌతీల ఆధీనంలో ఉన్న డజన్కు పైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. యుద్ధ నౌక నుంచి టొమాహాక్ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. లాజిస్టిక్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని నెలలుగా వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీన్ని నిలువరించాలని దాదాపు వారం క్రితం అమెరికా సహా పలు దేశాలు హౌతీలను తీవ్రస్థాయిలో హెచ్చరించాయి. లేదంటే పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పాయి. అయినా హౌతీలు సంయమనం పాటించకుండా దాడులను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన అమెరికా తాజాగా ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఈ చర్యలో బ్రిటన్ సైన్యం నేరుగా పాల్గొనగా ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ తమకు మద్దతిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛపై హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. అందుకోసం వారు ఉపయోగించిన యెమెన్లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేశాం. మా ప్రజలు అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛ రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికి వెనకాడబోం అని తేల్చి చెప్పారు. గత ఏడాది నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు ఎర్ర సముద్రంలో 27 దాడులకు పాల్పడిన హౌతీలు తాజాగా అమెరికా సైన్యం ప్రతీకార చర్యలపై స్పందించారు. యెమెన్లోని తమ స్థావరాలపై దాడికి తీవ్ర సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.